సభకు వందనాలు. ఈ అవెన్యూ స్కూల్ యొక్క ఫౌండర్స్ అయిన రామకృష్ణ పినుపల్లి గారికి, దివ్యారెడ్డి గారికి, కృష్ణ చైతన్య గారికి నా అభినందనలు. ఎంతో గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. యాక్చువల్గా నేను ఒక సివిల్ ఇంజనీర్గానే సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేశాను. తర్వాత ఒక 3 years బ్యాక్ 52 years ఏజ్లో జాబ్కి విఆర్ఎస్ పెట్టి లా చేద్దామని వచ్చాను. అంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ, సంథింగ్ మనం కూడా పోయే లోపల సంథింగ్ డిఫరెంట్గా ఏదైనా చేద్దామని వచ్చాను. 55 to 65 yearsలో కొంత లీగల్గా సర్వీస్ చేద్దామని వచ్చాను. ఇప్పుడు ఈ ఏజ్లో మనం లాకి ఎంటర్ అయితే కొన్ని వేల మందిలో మనం ఒక్కడమే. సో మనం కొంచెం స్పెషల్గా చూపించాలని 52 yearsలో నేను 25 ఏళ్ల కుర్రవాళ్లతో పోటీపడి లా ఎంట్రన్స్ రాశాను. ఏపీ లా సెట్లో నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను 2020లో. తర్వాత నన్ను చూసి జస్ట్ మా మిస్సెస్ కూడా ఆమె నెక్స్ట్ ఇయర్ 2021 రాసింది, ఆమె కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది. సరే, తర్వాత లాస్ట్ ఇయర్ ఇప్పుడు లా అయిపోయింది. ఇప్పుడు లా గ్రాడ్యుయేట్స్తో మళ్ళీ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ రాశాము లాస్ట్ ఇయర్ నేను, ఏపీ అండ్ తెలంగాణ. సో ముందే అనుకున్నా 2 స్టేట్స్లో ఫస్ట్ రావాలని, తెలంగాణ అండ్ ఏపీ 2 స్టేట్స్లో నాకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి ఏ ఏజ్లో అయినా మనం కాంపిటీషన్లో ఉంటే మనమే ఫస్ట్ వచ్చేటట్టు ప్రయత్నించాలి. నేను ఇప్పుడు ఎగ్జామ్ రాసింది 25 years యూత్ తోటే రాశాను. సో మీరు కూడా ఈ యొక్క స్పిరిట్ మెయింటైన్ చేస్తే మీరు ఒక 30 years తర్వాత కూడా ఆ స్పిరిట్ని మెయింటైన్ చేయగలరు. ఎందుకంటే నేను ఈ క్రెడిట్ అంతా మా స్కూల్కి ఇస్తాను. నేను చదివిన స్కూల్ ఏపీ గురుకుల పాఠశాల కొడిగినహళ్ళి, విడవలూరు. తర్వాత 7th class వరకే విడవలూరులో చదివాను. తర్వాత కొడిగినహళ్ళి గురుకుల పాఠశాలకు వెళ్ళాను. అక్కడ కొంచెం డిఫరెంట్గా అంతా అది టాపర్ స్కూల్, అక్కడ అలా తయారయ్యాం మేము. ఓకే, తర్వాత నా జాబ్ ఎగ్జామ్లో కూడా మనకి స్కూల్లో ఎంత చదువుకున్నా ఎవరి స్కూల్లో వాడే హీరో, కానీ బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మనం అందరితో కంపీట్ చేయాల్సి వస్తుంది. సో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి చదవడానికి కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అన్నీ ఫాలో అవుతుంటారు అదంతా. నా దగ్గర కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక లైబ్రరీలో 8కి కొనుక్కున్నాను అనమాట పాత బుక్స్, అవే చదివాను. అప్పుడు నేను రాసిన జాబ్ ఎగ్జామ్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేశారు, జూనియర్ ఇంజనీర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిపార్ట్మెంట్లో. అప్పుడు సౌత్ ఇండియా ఫస్ట్ వచ్చాను నేను. సో మనకి జనరల్ నాలెడ్జ్ అన్నీ కావాలంటే మనకి మెయిన్గా సపోర్ట్ ఇచ్చేది 2 things, న్యూస్ పేపర్ అండ్ రేడియో. ఇప్పుడు ఎవరు వింటారంటారు కదా, ఇప్పుడు కూడా ఇంతకుముందు కంటే బెటర్గా రేడియోలో యాప్స్ ఉన్నాయి. మనం ఏ స్టేషన్ కావాలంటే ఆ స్టేషన్ వెళితే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. ఇంతకుముందు కరకర అంట వచ్చేవి రేడియో ఇన్స్ట్రుమెంట్స్లో. ఇప్పుడు మీరు రేడియో వినొచ్చు. మార్నింగ్ 7:05 తెలుగులో వార్తలు వస్తాయి. తర్వాత 8 గంటలకి 8 నుంచి 8:15 హిందీలో వస్తాయి. 8:15 నుంచి 8:30 వరకు ఇంగ్లీష్లో కూడా వస్తాయి. మీరు 3 భాషల్లో అదే వార్తలు వింటారు. సో స్టూడెంట్స్కి మెయిన్గా చెప్తున్నా, నేను కూడా అట్లనే నా హిందీ ఇంగ్లీష్ కూడా డెవలప్ చేసుకున్నాను. తెలుగులో మీరు ఎట్లాగ వార్తలు వింటారు 7:15కి 7:05కి. సో మళ్ళీ 8 నుంచి 8:30 హిందీ ఇంగ్లీష్లో అంటే మీరు హిందీలో కూడా ఎక్సెల్ అవుతారు, ఇంగ్లీష్లో కూడా ఎక్సెల్ అవుతారు. కనీసం రేడియోలో వార్తలు కూడా వినలేకపోతే మనం తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చేయలేము. దీంతో నాట్ ఓన్లీ లాంగ్వేజెస్, మీకు జనరల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. మీరు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ యూపీఎస్సీకి వెళ్ళాలన్నా, ఏ జాబ్కి వెళ్ళాలన్నా జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ రేడియో వార్తల్లోనే జనరల్ నాలెడ్జ్ అంతా వస్తుంది మెయిన్గా. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే న్యూస్ పేపర్స్తో పాటు రేడియో కూడా వినండి. మార్నింగ్ న్యూసే కాదు, ఈవినింగ్ కూడా న్యూస్ వస్తాయి మీకు ఏ టైంలో కావాలంటే అప్పుడు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా ఉంటాయి రేడియోస్లో, మీకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఇంకా కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. తర్వాత నా జాబ్ పరంగా వస్తే నేను ఒక 5 years ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ప్రాపర్టీ వాల్యుయేషన్ సెల్లో పనిచేశాను. ఒక 5 years నవోదయ విద్యాలయ సమితిలో సౌత్ ఇండియాకి మొత్తం అన్ని నవోదయ స్కూల్స్కి కన్స్ట్రక్షన్ చూడడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశాను హైదరాబాద్లో. సౌత్లో ఉన్న అన్ని నవోదయ స్కూల్స్ ఆల్మోస్ట్ నేను విజిట్ చేశాను, అండమాన్తో సహా. మళ్ళీ అండమాన్లో కూడా సునామీ రిలీఫ్ వర్క్స్లో కూడా వర్క్ చేశాను. సో అట్లా మనం డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ గురించి కూడా కొన్ని నేర్చుకోవచ్చు. అండమాన్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది అసలు మనం ఎంత సంపాదించినా కొంచెం ప్రశాంతంగా ఉండాలని.
సార్ కొంత స్టూడెంట్స్కి నేను జనరల్ టాక్లా కాకుండా నార్మల్గా కొన్ని చెప్తామని మన అకాడమిక్ కెరీర్లో ప్రిన్సిపల్ గారితో వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను. పజిల్స్ చాలా యూజ్ అవుతాయి, పజిల్స్ అండ్ క్విజ్ ప్రోగ్రామ్స్. సో మీరు స్కూల్లో ఎక్కువ క్విజ్లు ఎగ్జామ్ ఊరికే టెస్ట్లు పెట్టేదానికంటే క్విజ్లో కండక్ట్ చేస్తే దానివల్ల వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో కొంచెము డెప్త్ కూడా వెళ్తారు, డిఫరెంట్గా అడగడము అట్లా ఇండైరెక్ట్ క్వశ్చన్స్. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా అలానే ఉంటుంది, క్విజ్ లాగే అడుగుతుంటారు. చెస్ కూడా మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. చెస్లోనే మీరు ఎన్నో థింక్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలి అని. అందువల్ల చెస్ ఆడే వాళ్ళందరికీ కూడా మంచి సబ్జెక్ట్ కూడా బాగుంటుంది. అందువల్ల ఈ చెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెస్ని ఇంకా డెవలప్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. తర్వాత ఇంకా మన స్టడీస్లోకి వస్తే ఇప్పుడు మోడర్న్గా ఇప్పుడు నేను లా చదివేటప్పుడు ఇంతకుముందు 2-3 సార్లు చదువుకునేవాళ్ళం, ఇప్పుడు అంత చదివే ఓపిక లేదు. సో అప్పుడు ఏం చేస్తామంటే వాయిస్ రికార్డర్ ఉంది మొబైల్స్లో, చాలామంది ఇంట్లో మొబైల్ వాడతారు. మీరు ఒకసారి ఇంపార్టెంట్ థింగ్స్ మొబైల్లో ఒక 5-10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ రికార్డింగ్ పెట్టుకోండి. ఇంపార్టెంట్ థింగ్స్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఆర్ బిఫోర్, అన్నం తినేటప్పుడు, బ్రష్ చేసుకునేటప్పుడు అవి అట్లా వింటూ ఉండొచ్చు. అట్లా మీరు సేమ్ తిరిగి చదవలేరు. ఈవెన్ మీరు అందరు చెప్తే నవ్వుతారు. ఈవెన్ ఒక పాలిథిన్ కవర్లో పెట్టి మొబైల్ ఎగ్జామ్స్ టైంలో బాత్రూంలో కూడా వినేవాడిని, షేవింగ్ చేసుకుంటూ స్నానం చేస్తూ. ఎందుకంటే మన టైం అలా ఇప్పుడు అందరికి 24 గంటలే ఉంది. సో 1 గంట ఎక్స్ట్రా మీకు ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. సో 25th అవర్, ఆ 25th అవర్ని మీరు ఇలా పొందొచ్చు. ఓకే, తర్వాత మనం ఫుడ్ హ్యాబిట్స్కి వస్తే చిన్నప్పుడు నేను కూడా ఉండేవాడిని, ఏది పడితే అది వద్దు ఇది వద్దు అంటూ ఉంటాను, ఇంట్లో పేరెంట్స్ వండి పెట్టినవి. తర్వాత నేను ఒక సివిల్ ఇంజనీర్గా వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెళ్తుంటాం. అసలు ఒక ఏరియా డెవలప్ కావాలంటే ముందు అక్కడికి సివిల్ ఇంజనీరే వెళ్తాడు, తర్వాత అక్కడ మిగతా ఇంజనీరింగ్ వాళ్ళంతా వస్తారు, సాఫ్ట్వేర్ వాళ్ళంతా. మీరు మాదాపూర్ అంతా చూసుంటారు. ఆ డెవలప్మెంట్కి ఫస్ట్ వెళ్ళింది సివిల్ ఇంజనీరే ఉంటాడు, తర్వాత అది డెవలప్ అవుతుంది. సో మనం అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ ఉండదు, అక్కడ ఏది దొరికితే అది తినాల్సి వస్తుంది. సో అందువల్ల మనకి అక్కడ ఏం దొరికితే అది ఎవరు ఏం పెట్టినా అది తినడం అలవాటు చేసుకోండి. ఏ కూరైనా మనకు అంత ఇష్టం లేకపోయినా మనం తింటూ ఉంటే అది అలవాటు అవుతుంది, ఇది ఎందుకు తినకూడదు అని. అన్లెస్ మనకి ఏదైనా అలర్జీ లాంటివి ఉంటే తప్పితే, మెయిన్ స్టూడెంట్స్ చెప్తున్నాను, ఇంట్లో పేరెంట్స్ ఏదో వండితే అది నాకు నచ్చలేదు, ఇది నాకు నచ్చలేదు అంటుంటారు కదా. ట్రై టు ఈట్ దట్ ఆల్సో, అది ఓకే. తర్వాత యాక్చువల్గా నా డెవలప్మెంట్కి 2 శ్లోకాలు పనికొచ్చాయి. చిన్నప్పుడు ఒక ఆయన ఒక శ్లోకం చెప్పాడు, ఆ శ్లోకం మీకు కూడా చెప్తాను. ద్వావంభసి నివేష్టవ్యో గలే బధ్వా దృఢాం శిలాం ధనవంతం అదాతారం దరిద్రం చా తపస్వినం. ప్రపంచంలో 2 వ్యక్తులు సమాజానికి పనికిరారు, వాళ్ళిద్దరికి మెడలో గుదిబండ గట్టి బావిలో వేసేయాలని చెప్తాడు. విదురు నీతిలో ఉంది, విదురుడు చెప్తాడు. ఒకడు ధనవంతుడే దానం చేయని ధనవంతుడు, వాడు సమాజానికి ఎందుకు పనికిరాడు. అట్లాగే దరిద్రం చా తపస్వినం, డబ్బు లేకుండా నేను పేదవాడిని అనుకుంటూ పని చేయకుండా ఉంటాడు, వాడు కూడా సమాజానికి ఎందుకు పనికిరాడు. ఈ సమాజానికి పనికిరాని వాళ్ళని ఇద్దరిని బావిలో వేసేయాలని ఆనాడే విదురుడు చెప్పాడు. సో మన దగ్గర లేని దాన్ని మనం ట్రై చేయాలి అచీవ్ చేయడానికి, అచీవ్ చేశాక తిరిగి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, ఇంకొక శ్లోకం చెప్తాను, ఈ ఒక్క శ్లోకం చాలు మమ్మల్ని మొత్తం నడిపిస్తుంది. ప్రారభ్యతే న ఖలు విఘ్న భయేన నీచై, భర్తృహరి సుభాషితంలో ఉంది. కలుడు అసలు ప్రారంభించడు, వాడికి ఐడియా రాదు అది ఎందుకు చేయాలి, ఒక పని ఎందుకు చేయాలని. విఘ్న భయేన నీచై, నీచుడికి వాడికి అది చేయాల్సి వస్తుందని ఐడియా ఉంటుంది, కానీ మళ్ళీ చేస్తే అది మధ్యలో ఏదో ఒక అబ్స్ట్రక్షన్స్ వస్తాయి, అవి ఎందుకులే చేయడం అని అట్లా ఆగిపోతారు. ప్రారభ్య విఘ్న నిహిత విరమంతి మధ్యా, మధ్యములు కొంత స్టార్ట్ చేస్తారు, తర్వాత ఏదో ఒక ఎంట్రన్స్ వస్తాయి, మనం చెప్తాం కదా విఘ్నాలని, విఘ్నాలు ఏదో ఒకటి తగులుతాయి, ప్రతి పనికి విఘ్నం ఏదో ఒకటి ఉంటుంది, అప్పుడు ఆ మధ్యములు విరమించేస్తూ ఉంటారు. విఘ్న పునరపి ప్రతిహన్యమానాహ, విఘ్నాలు తిరిగి తిరిగి అలల్లాగా తగులుతూ ఉంటాయి. ప్రారబ్ధం ఉత్తమ జనాం నా పరిత్యజంతి, ఎన్ని విఘ్నాలు ఎదురైనా దాన్ని ఢీకుంటూ ముందుకెళ్తాడు ఉత్తమ జనుడు. సో ఈ స్టూడెంట్స్ అందరికీ నేను ఇచ్చే అడ్వైజ్, విఘ్నాలు ఎన్ని ఎదురైనా వాటిని ఢీకుంటూ వెళ్ళండి. ఇదే శ్లోకాన్ని మనం సినిమాటిక్గా చెప్తే అదే మహేష్ బాబు చెప్పింది, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను.
తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. తర్వాత మనం ఏ సబ్జెక్ట్ నాకు అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, నేను ఈ సబ్జెక్ట్ ఇష్టం లేదని అంటూ ఉంటారు కొందరు, వింటుంటాను. యాక్చువల్గా నేను సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేశాను. యాక్చువల్గా నాకు సాఫ్ట్వేర్లో కూడా ఆఫర్ వచ్చింది, జావా సన్ సర్టిఫైడ్ ప్రోగ్రామర్ని. తర్వాత లా కూడా చేశాను, నేను కవిత్వం కూడా రాస్తాను. చివరిలో నా కవిత ఒకటి వినిపిస్తాను. సో అందువల్ల ఏంటంటే మనం అనుకుంటే ఏమైనా చేయగలం. మనం ముందు మనకి ఇంటర్నల్గా ఫీడింగ్ ఇచ్చుకుంటాం, నాకు ఇది ఇష్టం లేదు, నేను చేయలేనని. సైకలాజికల్ సజెషన్స్ ఇచ్చుకుంటాం. ఆ సజెషన్స్ ఆపేయండి, నేను ఏమైనా చేయగలనని మీరు సజెషన్స్ ఇచ్చుకోండి, అప్పుడు మీరు చేయగలరు. మనం ఇంటర్నల్గా బ్రేక్ వేస్తుంటాం, వెనకాల నుంచి పేరెంట్స్ పుష్ చేస్తుంటారు, టీచర్స్ పుష్ చేస్తుంటారు, కానీ మనకి బండి కదలదు. ఎందుకంటే మీరు లోపల డ్రైవింగ్ సీట్లో ఉంటారు, బ్రేక్ వేసుకొని కూర్చో ఉంటారు. వెనకాల టీచర్లు పేరెంట్స్ నెట్టుతున్నా కానీ మీకు టైర్లు అరిగిపోయినట్టు ఉంటుంది, కానీ మీరు స్ట్రెస్ ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు డ్రైవ్ చేయట్లేదు, బ్రేక్ తీయట్లేదు. సో బ్రేక్ తీసి యాక్సిలేటర్ మీద కాలేయండి, వాళ్ళ పుష్ మీకు పనికి వస్తుంది, మీ బండి ముందుకెళ్ళిపోతుంది. ఓకే, చివరిగా నాది ఒక శ్లోకం ఫాదర్ మీద. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి వెనకాల మదర్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది, ఫాదర్ కష్టం ఎంతో ఉంటుంది. ఆ ఫాదర్ కష్టం గురించి ఒకటి చెప్తాను. ఒక చిన్న కవిత ఉంది, నాన్న మీద రాసింది, మేము రాసాము. జెండాపై కపిరాజు శీర్షిక. నాన్నకు నాన్నంటే నేనే, కానీ నాన్నంటే నేను ఎక్కిన విమానం, నాన్నంటే నా పేరు చివరి డిగ్రీ, నాన్నంటే నా కరెన్సీ కట్టలపై మహాత్మా గాంధీ, నాన్నంటే నా డాలర్ నోట్లపై జార్జ్ వాషింగ్టన్, నాన్నంటే నా చిన్ననాటి ఆట స్థలం, నాన్నంటే నేను ఎక్కిన తొలి గుర్రం, నాన్నంటే నా పలకా బలపం, నాన్నంటే నేను రాయని నోట్బుక్, నాన్నంటే నా అన్నపు కంచం, నాన్నంటే నా హాస్టల్ మంచం, నాన్నంటే నా మీసపు మెరుపు, నాన్నంటే నా రక్తపు ఎరుపు, నాన్నంటే నా నెత్తిన ఛత్రం, నాన్నంటే నా కాలికి చక్రం, నాన్నంటే నా నలగని చొక్కా, నాన్నంటే నా జేబుల లెక్క, నాన్నంటే నా నొప్పికి మందు, నాన్నంటే నా గెలుపుకు ముందు, నాన్నంటే నా తొలి ప్రేక్షకుడు, నాన్నే నా ఏకైక సమీక్షకుడు, నాన్నంటే ఆకలిని జయించిన ఆటగాడు, నాన్నంటే ఆకలిని జయించిన ఆటగాడు, నాన్నంటే అలసటని ముంచిన మోసగాడు, నాన్నంటే అలసటని ముంచిన మోసగాడు, నాన్నంటే ఓ గమ్యం గల బాటసారి, నాన్నంటే ఓ నిత్య సమరోత్సాహి, నాన్నే నా ఎనలేని సైన్యం, నాన్నే నా ఏకైక మంత్రివర్గం, నాన్నే నా అభేద్య దుర్గం, నాన్నే నా జెండాపై కపిరాజు, నాన్నే ఈ జెండాపై కపిరాజు. ధన్యవాదాలు. శ్రీ రవీంద్ర బాబు గారికి స్కూల్ యాజమాన్యం తరపున, మా అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఈ మంచి సాయంత్రం మీరు ఇచ్చినటువంటి సందేశాలు, మీరు రచించినటువంటి కవితలు, ముఖ్యంగా నాన్నగారి గురించి మమ్మల్ని విద్యార్థులందరినీ మంచి దారి వైపు నడిపిస్తాయని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంత మంచి సందేశాన్ని మాకు వినిపించారు కాబట్టి వాళ్ళని సముచితంగా గౌరవించడం అనేది మనందరి సాంప్రదాయం. కాబట్టి అవెన్యూ స్కూల్ యాజమాన్యాన్ని వేదిక మీదకి వచ్చి మన చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ రవీంద్రబాబు గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. కాబట్టి మా డీన్ మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు దయచేసి వేదిక మీదకి వచ్చి కరెస్పాండెంట్ సార్తో పాటు మన చీఫ్ గెస్ట్ గారిని గౌరవించవలసిందిగా మీదు మిక్కిలి ప్రార్థిస్తున్నాను.
ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆనందింపజేసినటువంటి రవీంద్ర బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.